నమస్కారం. గత 30వ తారీఖు రోజు సుమారు 1:20 నుండి 1:30 సమయంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు దౌలతాబాద్ మండలంలో సూరపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి తనతో చేతులు కలపడానికి వచ్చినట్టు నటిస్తూ ఎంపీ గారిపై ఫిజికల్ గా దాడి చేయడం జరిగింది కత్తితో. గాయమైన ఎంపీ గారిని వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం యశోద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అదే సందర్భంలో అక్కడ ఉన్న ప్రజలు ఆగ్రహానికి గురై ఎంపీ గారిని చంపడానికి ప్రయత్నించిన వ్యక్తిని గాయపరచడం జరగగా అక్కడ ఉన్న ఎస్ఐ దౌలతాబాద్ చైతన్య రెడ్డి మరియు ఇతర ఆఫీసర్స్ తనను అదుపులోకి తీసుకున్నారు. తనకి గాయాలైన సందర్భంలో తనని కూడా గాంధీ హాస్పిటల్కి చికిత్స కోసం పంపించడం జరిగింది. ఈ కేసు యొక్క ప్రాముఖ్యతని గుర్తించి అన్ని కోణాల్లోనూ కూడా ఆధారాలు సేకరించడం జరిగింది. ఇందులో తెలిసింది ఏంటంటే, ఈ నిందితుడు ఘటం రాజు, తండ్రి నర్సయ్య, వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటాయి. మెరుదొడ్డి మండలం పెద్ద చప్యాల గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ వ్యక్తి పలు ఆన్లైన్ వెబ్ ఛానల్స్ లో న్యూస్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారని చెప్పుకుంటుంటాడు. ఓవరాల్ గా నార్మల్ గా న్యూస్ ఐటమ్స్ కలెక్ట్ చేసుకుని ఆన్లైన్ పోర్టల్స్ లో అప్డేట్ చేస్తూ ఉంటాడు. అయితే అదే కార్డ్స్ వాడుకొని, ముందు ఐడి కార్డులు ఉన్నట్టు తెలుస్తుంది, అవే కార్డ్స్ వాడుకొని అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి బెదిరించేటట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎక్కడ కూడా తన పైన నేరం ఎక్కడ నమోదు అవ్వలేదు, ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. అయితే ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ సిచ్యువేషన్స్ అన్ని మానిటర్ చేస్తున్నారు కాబట్టి, ప్రెస్ లో ఉన్నారు కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఏదైనా సెన్సేషన్ క్రియేట్ చేయాలి, తన పైన అటెన్షన్ రావాలి అన్న ఉద్దేశంతో ఎంపీ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి అయిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని చంపాలనే ఉద్దేశంతో ఒక వారం రోజుల క్రితం ఓపెన్ మార్కెట్ లో మామూలుగా దొరికే ఒక కత్తిని కొనడము, అలాగే తన ప్రోగ్రామ్స్ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా తెలుసుకుంటూ 30వ తారీఖు పొద్దున్న నుండి ఎంపీ గారిని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. ఆ రోజు సూరపల్లి గ్రామంలో అందించిన అవకాశాన్ని పుచ్చుకొని తను చేయాలనుకున్న నేరాన్ని చేశాడు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నందుకు ఈరోజు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది మార్నింగ్. వెంటనే ఇన్వెస్టిగేషన్ అధికారి అయిన కమలాకర్ అతన్ని అదుపులోకి తీసుకొని వెంటనే జ్యుడిషియల్ రిమాండ్కి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. జ్యుడిషియరీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. జడ్జి గారు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసు విచారణలో భాగంగా పలు వ్యక్తుల్ని కూడా విచారించడం జరిగింది. ఈ సందర్భంగా పిఎస్ఓ ప్రభాకర్ నుండి అతను వాడిన కత్తి, అట్లాగే అంజయ్య గారి నుండి అతని వాడిన ఫోన్ కూడా రికవర్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరిగింది. ఆ ఫోన్ నుండి వచ్చే ఆధారాలు ల్యాబ్ కి పంపించి అనలైజ్ చేసిన తర్వాత ఇంకేమైనా ఆధారాలు లభిస్తాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. అయితే ఈ నిందితుడు నేరం చేయడానికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఈ నిందితుడు నేరం చేయడానికి ఎవరిదైనా సహకారం కానీ ప్రోత్సాహం కానీ ఉందా అనే కోణంలో కూడా ఇంకా విచారణ చేయాల్సి ఉంది. దానికి ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేసి ఆధారాలు సేకరిస్తున్నాను. ఈ సందర్భంగా చాలా మంది ప్రజలు, యువకులు, కొందరు ప్రజాప్రతినిధులు కూడా రకరకాల పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో కానీ, అట్లాగే వాట్సాప్ స్టేటస్లలో కానీ, వాట్సాప్ గ్రూప్స్ లో కానీ కొన్ని అభ్యంతరకరమైన పరిస్థితులు, అంటే వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్టులు పెడుతున్నారు. అది మానుకోవాలి. సోషల్ మీడియా ద్వారా ఎటువంటి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా